ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ కీలక దశకు చేరుకుంది. 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ మరి కాసేపట్లో తీర్పును ప్రకటించనున్నారు. ఈ మేరకు 5 ఎమ్మెల్యేల అడ్వకేట్లను స్పీకర్ నోటీసులు పంపించారు. ఇప్పటికే స్పీకర్ కార్యాలయానికి బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అడ్వకేట్లు చేరుకున్నారు. అరకెపూడి గాంధీ, అలాగే తెల్ల వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలాగే ప్రకాష్ రాజ్, గూడెం మహిపాల్ రెడ్డి అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. స్పీకర్ తుది తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మనస ఏదైతే బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన నేపథ్యంలో దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కేటీఆర్ కావచ్చు, లేదా కౌశిక్ రెడ్డి కావచ్చు, దాసోజు శ్రవణ్, వీళ్ళు ముగ్గురు కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వీళ్ళకి సంబంధించి అనర్హత వేటు వేయాలని కూడా సూచించారు. ఈ మొత్తం ఓవరాల్ గా ఎపిసోడ్కి సంబంధించి సుప్రీంకోర్టు జులైలో దీన్ని టేకప్ చేయడం జరిగింది. ఇష్యూ కూడా సుప్రీంకోర్టులోకి రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా 3 నెలలు గడువు కావాలని స్పీకర్ కార్యాలయం కోరింది. దానికి సంబంధించి 3 నెలల గడువు రేపుడుతో ముగియనుంది. ఈ 19వ తారీఖు దీనికి సంబంధించి కూడా ఏమైంది అనేది కూడా మీరు చెప్పకపోతే స్వయంగా సుప్రీంకోర్టే ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది అని కూడా చెప్పడం నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఇప్పటికీ దాదాపుగా 8 మందికి సంబంధించి కూడా విచారణ చేయడం జరిగింది. వాళ్ళందరికీ సంబంధించి ఎమ్మెల్యేలు కూడా దానికి సంబంధించి అడ్వకేట్లు కూడా వచ్చి దానికి వివరణ ఇవ్వడం కూడా జరిగింది. మొత్తం కూడా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఈ రోజు ఈ కొద్దిసేపట్లోనే ఇప్పుడే స్పీకర్ అసెంబ్లీకి చేరుకోవడం జరిగింది గడ్డం ప్రసాద్ కుమార్. దీనికి సంబంధించి మొత్తం కూడా ఏదైతే అడ్వకేట్లు 5 సంబంధించి ఈ రోజు డెసిషన్ చెప్పనున్నారు. రేపు 3 మొత్తం 8 మంది. రిమైనింగ్ 2 ఎవరైతే ఉన్నారో దానం నాగేంద్ర కావచ్చు, కడియం శ్రీహరి, వాళ్ళు ఈ విచారణకు హాజరవ్వలేదు. వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇప్పటి వరకు ఏం అందలేదు. మొత్తం వీళ్ళ 8 మందికి సంబంధించి అయితే ఈ రోజు 5, రేపు 3. ఈ రోజు 5 విషయానికి ఏది అనర్హత వేటు వేస్తారా లేకపోతే ఏంటి అనే అంశంపై 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ఒక ఉత్కంఠ అయితే లేపుతుంది. ఇప్పుడు స్పీకర్ ఇదే కోర్టు పరిధిలో ఉంది. సీల్డ్ కవర్ కోర్టుకి సబ్మిట్ చేస్తున్నామని చెప్తారా లేదంటే అనర్హత వేటుకు గురయ్యారా ఏంటి డీటెయిల్స్ అనేది మాత్రం ఏం చెప్తారనేది కూడా అంతా కూడా ఎదురు చూసే పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి దానం నాగేంద్ర అయితే స్వయంగా సికింద్రాబాద్ ఎంపీగానే పోటీ చేశారు. కడియం శ్రీహరి అయితే వరంగల్ ఎంపీ అభ్యర్థికి వాళ్ళ కూతురే పోటీ చేసిన నేపథ్యంలో బహిరంగంగానే దీనిలో పాల్గొన్నారు, ప్రచారంలో కూడా పాల్గొన్నారు. మిగిలిన